పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడినటువంటి స్వాతిని మనం చూస్తున్నాం. అదే కదా మీ ఆన్సర్? అదే మన ఆన్సర్ అయితే రెండో మాట నేను యాడ్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పెళ్లి కుమార్తెగా వరుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపరచబడింది స్వాతి మాత్రమే కాదు, కానీ ఈరోజు ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఎవరైతే ఉన్నామో ఎదురుగా మనమందరం కూడా పెళ్లి కుమారుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కోవడానికి సిద్ధపరచబడి, ఎన్నుకొనబడి, ఏర్పరచుకొనబడి, ప్రత్యేకింపబడిన వారమై మనమందరం కూర్చున్నామని జ్ఞాపకం చేస్తూ, సో ఈరోజు రాత్రి ఆమె ఈ పెళ్లి కొడుకును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే రేపు ఒక రోజు రాత్రి, అది రాత్రి పగలో నాకు తెలియదు, కానీ మనమందరం కూడా ఆ పెళ్లి కొడుకైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దానికి మనకు కావాల్సింది ఆ క్రీస్తు పైన ప్రేమ. ఆ ప్రేమకు గుర్తు ఆ యేసుక్రీస్తు ప్రభువారే. అంతే ప్రేమతో మనం ఆయన ప్రేమిస్తూ ఆయన కోరుకున్న పరిశుద్ధత, నిర్దోషత్వంతో మన జీవితాలను నిష్కపటంగా నిలబెట్టుకుంటూ ధైర్యంగా క్రీస్తుని ఎదుర్కొనే సామర్థ్యం, శక్తిని పొందుకుంటూ ఈ లోకంలో క్రీస్తు ప్రభు వారి మహిమార్థమైన సంఘంగా కట్టబడతామని, కుటుంబాలుగా కట్టబడతామని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. అందరికీ అవునండి. థ్యాంక్ యూ.